బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సెన్సేషనల్ అలిగేషన్స్ చేశారు. తెలుగు సినిమా హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆమె ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమన్నారు. మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ ఎలా కారణమయ్యారో ఆమె వివరించారు కూడా. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే తన దగ్గరకు సమంతను పంపించాల్సిందే అని కేటీఆర్ డిమాండ్ చేశారట. ఆ షరతుకు నాగార్జున నాగ చైతన్య ఒప్పుకోవడం, కేటీఆర్ దగ్గరకు వెళ్లాలంటూ సమంతపై ఒత్తిడి చేయడం జరిగిందని కూడా మంత్రి సురేఖ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ వద్దకు తాను వెళ్లనంటూ సమంత నిరాకరించిందంట. ఈ కారణంగానే ఆమెను తమ ఇంట్లో నుంచి గెంటేశారని, చివరికి ఆమెకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కొండా సురేఖ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. నాగార్జున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ ఫ్యామిలీ గురించి ఇలాంటి కూతలు కూయడం చాలా తప్పు అని, ఈ అబద్ధపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ ప్రముఖుల పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ పెద్దలు తప్పుపట్టారు. తెలంగాణలో అసలేం జరుగుతుందని సీనియర్లకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అటు మూసీ దగ్గర కూల్చివేతలు, ఇటు మూవీ వాళ్ళ గురించి ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ కి విపరీతమైన నెగిటివిటీ వస్తుంది. ఇలా చేతుల పార్టీని నాశనం ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది అధిష్టానం.